సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికైన వార్డు సభ్యుల సామర్థ్య వృద్ధి కోసం మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ కడవెర్గు ప్రవీణ్ తెలిపారు. మార్చి 2 నుంచి 13వ తేదీ వరకు 2 విడతలుగా ఈ శిక్షణలు కొనసాగుతున్నాయని చెప్పారు. మండలంలో మొత్తం 210 మంది వార్డు సభ్యుల్లో తొలి విడతగా 105 మందికి మార్చి 2 నుంచి 7 వరకు, రెండో విడతగా 105 మందికి మార్చి 9 నుండి 13 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడతలో బేగంపేట, బెజ్జంకి క్రాసింగ్, చీలాపూర్పల్లి, దాచారం, దేవక్కపల్లి, గార్గిల్లాపూర్, గూడెం, గుగ్గిల, గుండారం గ్రామ పంచాయతీలకు చెందిన వార్డు సభ్యులు పాల్గొననున్నారు. ఈ శిక్షణలో గ్రామాభివృద్ధి, పంచాయతీ పరిపాలన, నిధుల వినియోగం, సంక్షేమ పథకాలు తదితర 19 అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమావేశ మందిరంలో తరగతులు జరుగుతాయని, పాల్గొన్న సభ్యులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రతి వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ఆదేశించారు. గతంలో మొన్న జరిగిన ఎన్నికలలో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం నిశ్చయించడం జరిగింది. కాబట్టి మన మండలంలో ఉన్న వివిధ గ్రామాలలో ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరూ ఇట్టి శిక్షణ తరగతులకు హాజరై ప్రభుత్వం ద్వారా ఎన్ని నియమాలు ఉంటాయి, ఎలాంటి వాళ్ళ అధికారాలు ఏంటి, వాళ్ళ సభ్యులు ఎలాంటి అధికారాలను వినియోగించుకోవాలి అనేది ఈ శిక్షణా తరగతులలో చెప్పడం జరుగుతుంది. కావున మండలంలో ఉన్న 210 వార్డు మెంబర్లు వారికి 2 విడతలుగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి 2 విడతలలో 105 మందికి 2 విడతలలో 5 రోజులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. అది మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోనే ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇట్టి వార్డు సభ్యులందరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాము.